friends, welcome back to our knowledge channel. Today topic is TET and DSC సైకాలజీకి సంబంధించి ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల గురించి మనమైతే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దీని నుండి మనకి ప్రతి టెట్ అండ్ డిఎస్సిలో కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది. ఓకేనా? మరి ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు ఏంటి, దీనికి సంబంధించిన దశలు ఏంటి, వయస్సు ఎంత, సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి, సద్గుణాలు ఏం అలవడతాయి అనేది మనం నేర్చుకుందాము ఫ్రెండ్స్. సో ఇందులో దశలు వచ్చేసి 8 ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, వృద్ధాప్య దశ అనేవి 8 అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. వయస్సు వచ్చేసి పూర్వ శైశవ దశకి వయస్సు 0 నుండి 1.5 సంవత్సరాలు. ఇందులో వచ్చే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? నమ్మకము, అపనమ్మకము. ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితుల్లో ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నమ్మకం అనేది పాజిటివ్, అపనమ్మకం అనేది నెగిటివ్, అలా అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి ఏం మంచి గుణాలు అలవడతాయి, సద్గుణాలు అంటే ఆశ లేదా నమ్మకము అనే సద్గుణాలు అయితే అలవడడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఉత్తర శైశవ దశ. ఈ ఉత్తర శైశవ దశ యొక్క వయస్సు ఎంత కాలము? 1.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు అయితే ఉత్తర శైశవ దశ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో సాంఘిక క్లిష్ట పరిస్థితులు స్వయం ప్రతిపత్తి, సందేహం లేదా సిగ్గు, సంశయం. అండ్ సద్గుణాలు వచ్చేసి మనోబలం లేదా తలంపు. అండ్ థర్డ్ వన్ క్రీడా దశ. క్రీడా దశ వయస్సు ఎంత? 3 నుండి 6 సంవత్సరాలు. ఇందులో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితులు చొరవ, అపరాధ భావన. చొరవ అనేది పాజిటివ్, అపరాధ భావన అనేది నెగిటివ్. సద్గుణాలు వచ్చేసి లక్ష్యం లేదా ప్రయోజనం. అండ్ ఫోర్త్ వన్ పాఠశాల దశ. పాఠశాల దశ వయస్సు ఎంత? 6 నుండి 12 సంవత్సరాలు. ఇందులోని సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి? శ్రమించడం, న్యూనతాభావం. శ్రమించడం అనేది పాజిటివ్, న్యూనతాభావం అనేది నెగటివ్. ఇందులో ఏర్పడే సద్గుణాలు ఏంటి? సామర్థ్యము. అండ్ ఫిఫ్త్ వన్ కౌమార దశ. కౌమార దశ యొక్క వయస్సు ఎంత? 12 నుండి 20 సంవత్సరాలు. సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు అనేది పాజిటివ్, పాత్ర సందిగ్ధం అనేది నెగిటివ్. ఇందులో ఏర్పడే సద్గుణాలు విశ్వసనీయత. సిక్స్త్ వన్ పూర్వ వయోజన దశ. వయస్సు వచ్చేసరికి 20 నుండి 30 సంవత్సరాలు. సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి? సాన్నిహిత్యం, ఏకాంతం. సాన్నిహిత్యం అంటే పాజిటివ్, ఏకాంతం అంటే నెగిటివ్. సో సద్గుణాలు వచ్చేసి ప్రేమ అనే సద్గుణాలు అయితే అలవడడం జరుగుతుంది. అండ్ సెవెంత్ వన్ మధ్య వయోజన దశ. దీని యొక్క వయస్సు 30 నుండి 60 సంవత్సరాలు. సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఉత్పాదకత, స్తబ్దత. సద్గుణాలు వచ్చేసి సంరక్షణ. అండ్ లాస్ట్ వన్ ఎయిత్ వన్ వృద్ధాప్య దశ. దీని యొక్క వయస్సు 60 ఏమో 60 సంవత్సరాల పైన. సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసరికి సమర్థత, నిరాశ. సద్గుణాలు వచ్చేసి సూక్ష్మ బుద్ధి అనే సద్గుణాలు అయితే అలవడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఎరిక్ ఎరిక్సన్ దశలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, వయస్సు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, నేను ఈజీ వేలో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ అయితే పూర్వ, ఉత్తర ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్కి వద్దాము, పాఠశాల దశ. పాఠశాల దశ పిల్లలు పాఠశాలకు వెళ్ళడం కంటే ముందు ఇంటి దగ్గర ఏం చేస్తారు? ఆడుకుంటూ ఉంటారు. సో క్రీడా దశ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాఠశాల దశ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు ఇంటర్ కాలేజీలోకి వెళ్తారు. సో ఆ దశనైతే మనం ఏమంటాము? టీనేజ్, కౌమార దశ. ఓకేనా? పాఠశాల దశ తర్వాత కౌమార దశ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కౌమార దశ అయిపోయాక ఇక్కడ పూర్వ శైశవ దశకు బదులు పూర్వ వయోజన అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పూర్వ తర్వాత ఉత్తర ఉండదు, మధ్య వయోజన దశ అని గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ వన్ అందరికీ తెలుసు, వృద్ధాప్య దశ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వయస్సు వచ్చేసరికి ఫస్ట్ని గుర్తుపెట్టుకోండి, 0 నుండి 1.5 years. అండ్ 1.5ని డబుల్ చేస్తే 3 years, 3ని డబుల్ చేస్తే 6 years, 6ని డబుల్ చేస్తే 12 years. ఇక్కడ వరకు ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ 12 to 20 ఇది గుర్తుపెట్టుకుంటే 20 to 30. అండ్ ఇక్కడ 30 to 60, 60 ఏమో 2 3s 6 అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు అర్థమైందని అనుకుంటున్నాను.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై.